హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను ఈరోజు మీకు ఒక 4 లంచ్ బాక్స్ రెసిపీస్ చేసి చూపిస్తానండి. అయితే ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా లంచ్ బాక్స్లో తీసుకెళ్ళడానికి చాలా ఈజీ, సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్. అయితే ఈ మధ్య మనం చూస్తున్నది ఏంటి అని అంటే, పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు కూడా బ్లడ్లో హిమోగ్లోబిన్ తగ్గడం అనేది చూస్తున్నాము. అయితే ఈ విధంగా కాకుండా ఉండాలి అని అంటే, మామూలుగా మనము రెగ్యులర్గా మన డైట్లో డిఫరెంట్ వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో స్పెసిఫిక్గా ఏంటి అని అంటే, బీట్రూట్ చాలా ఇంపార్టెంట్ అండి. బీట్రూట్ అండ్ క్యారెట్, వీటిని మనము రెగ్యులర్గా డైట్లో తీసుకుంటే మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. మనకు ఈ విధంగా హిమోగ్లోబిన్ తగ్గడము అనేది కూడా ఉండదు. అయితే చిన్నపిల్లల వరకు ఎందుకంటే, పెద్దవాళ్ళకి కూడా బీట్రూట్, క్యారెట్ అనగానే తినడానికి ఇష్టపడరు. అయితే బీట్రూట్ అనేది చాలా మంచిదండి హెల్త్కి. దీన్ని మనము కనీసం ఒక వీక్లీ ట్వైస్ లేకపోతే వీక్లీ థ్రైస్ అనేది మనం తీసుకుంటే ఈ విధంగా ఇమ్యూనిటీ పెరిగి మనకు డిఫరెంట్ డిసీజెస్ రావడం అనేది తగ్గుతుంది. నార్మల్గా చిన్నపిల్లలకు మనం చూస్తుంటాము, ఎక్కువ జలుబు, దగ్గు ఇలాంటివన్నీ వస్తుంటాయి. అయితే ఇవన్నీ కొంచెం తగ్గాలి అని అంటే బీట్రూట్ లాంటివి పెట్టడము చాలా మంచిది. అయితే బీట్రూట్ వీళ్ళు తినరు కాబట్టి మనము కొంచెం డిఫరెంట్గా పన్నీర్ యాడ్ చేస్తూ కొంచెం వెరైటీగా ఏదన్నా చేసి పెడితే వాళ్ళు తింటారండి. అయితే నేను ఈరోజు మీకు అలాంటి రెసిపీస్ నేను చేసి చూపిస్తాను, చూసేద్దాం.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు నమస్తే.